ప్రేక్షకులారా, సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ పాఠకులారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా నేను కుటుంబము, క్రైస్తవ వివాహ లక్ష్యం తెలియజేస్తూ ఉన్నాను. గత పాఠంలో చర్చల్లో ప్రకటనలు ఎందుకు చేస్తారు అనే దాని మీద మీకు తెలియజేశాను. ఇప్పుడు ఈ పాఠం ద్వారా మీకేం తెలియజేయాలనుకుంటున్నానంటే, దండలు ఎందుకు మార్చుకుంటారు? వివాహం జరిగినప్పుడు పూల దండలు కానీ ఇతర దండలు కానీ ఎందుకు మార్చుకుంటారు? వాటి ఆంతర్యం ఏమిటి అనేది తెలుసుకుందాం. వధూవరుల ఐక్యత. వాస్తవానికి మనిషి అసంపూర్ణతను తొలగించి సంపూర్ణ మానవునిగా మలచేందుకే దేవుడు పురుషునికి తోడుగా స్త్రీని సృజించాడు. మానవ జాతి అంటే అటు పురుషులు మాత్రమే కాదు, ఇటు స్త్రీలు మాత్రమే కాదు, కానీ ఆడ మగ కలిసిందే మానవ జాతి. మానవ జాతి అంటే స్త్రీ పురుషులు కలయిక వలన కలిగేదే జాతి ఉద్భవిస్తుంది. పిల్లలు పుడతారు, సంతానం వస్తారు, జాతి ఉద్భవిస్తుంది. దేవుడు ఆ ఉద్దేశంతోనే మరి స్త్రీ పురుషుల్ని సృజించాడు. ఆడ మగ స్వభావాలు రెండు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి. ఈ రెండు కూడా ఒకదానిలో ఒకటి మిక్స్ అయిపోయి కలిసిపోయి ఉంటాయి. ఒకటి మరొక దాన్ని వెలుగుతుంది. ఆడ మగ భార్య భర్తగా కలిసి నిలిచే ప్రేమ సంగమమే వివాహము. ఆడ మగ గడ కలిసి జీవించడమే ఒక ప్రేమ సంగమమే వివాహము. విడివిడిగా ఉన్న వారిని ఒకటిగా ముడివేసే బంధమే వివాహము అంటారు. వివాహం అంటే అర్థం అది. విడిగా ఉన్నారు, అప్పటి వరకు విడిగా ఉన్న వారిని వారికి ఒకటిగా చేర్చి కలిపే బంధమే వివాహము. మగవాడు అప్పటి వరకు విడిగా ఉంటాడు, తర్వాత భార్యను చేసుకుంటాడు. ఆ భార్య ఇంటికి రాగానే ఆమెను ఏమంటారు? కోడలు అంటారు. కోడలు అంటే కోడె అంటే పడుసు, పడుసు అని భార్య, పడుసు అని భార్య, కోడలు. ఆలు అంటే భార్య, ఆలు అంటే భార్య, ఆలు మగలు, భార్య భర్తలు. అదన్నమాట. పెనవేసుకుపోయే బంధం ఇది. అల్లుడు అటు భార్య వంశాన్ని ఇటు భర్త వంశాన్ని రెండింటిని కలిపి పెనవేసేవాడే, అల్లుకుపోయేవాడే అల్లుడు అని అంటారు అన్నమాట. అది అర్థాలు మనకున్నాయి. దంపతుల మధ్య ఏర్పడే అవినాభావ ప్రేమైక్యత అంటే ఏమిటో, ఎలాంటిదో మానవ చరిత్రలోని మొదటి వరుడు ఆదాము. సృష్టిలోని మొదటి వరుడు ఆదాము. మొదటి వధువు అవ్వను చూచి పలికిన మాటల్లోనే తెలుస్తుంది. ఈమె నా ఎముకల్లో ఎముక. ఆదాము ఏమున్నాడండి? అవ్వను చూసి ఈమె నా ఎముకల్లోని ఎముక, నా శరీరంలో శరీరము. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఐక్యతను గురించి యేసుక్రీస్తు వారిరువురు భిన్న శరీరులు గాక ఏక శరీరులై ఉన్నారు అని చెప్పాడు. భార్య భర్తలు పెండ్లైన తర్వాత భిన్న శరీరులు, విడివిడి శరీరాలే గాక ఏక శరీరులై ఉన్నారు అన్నారు. అది ఎక్కడ ఉన్నాయంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో కనిపిస్తుంది మనకి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో కనిపిస్తుంది. అనగా కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను బాధలోను భాగస్వామ్యము ఇచ్చిపుచ్చుకునే గుణము కలిగి వధూవరులు ఐక్యత పొందుతారు. అన్నిటిలో ప్రమాణం చేస్తారు. కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను అన్నిటిలో కూడా జీవితాంతము నీకు నేను తోడై ఉంటాను, ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకుంటారు అని అర్థం. భార్యాభర్తల ఐక్యతను 2 హృదయాల కలయికని కూడా అంటారు. ఈ భార్యాభర్తల కలయిక 2 హృదయాలు
విడిగా ఉన్నటువంటి రెండు హృదయాల యొక్క కలయికని కూడా అంటారు. అందువలనే వివాహ సమయంలో వధూవరులు దండలను మార్చుకుంటారు. ఇదేంటి సంగతి? రెండు హృదయాలు ఒకరికి ఒకరికి అర్పించుకున్నట్టు సూచికంగా దండలు మార్చుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ. అది పెండ్లిలో దండలు మార్చుకునేది. వారు తమ హృదయాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు అనేందుకు అది ఒక బాహ్య చిహ్నం. మన కంటికి కనిపించేది బాహ్య చిహ్నం. పెండ్లిలో ఈ ఒకరి హృదయం ఒకరు ఇచ్చిపుచ్చుకున్నామని తెలియజేసేదానికి ఈ దండలు మార్చుకోవడం అనేది ఒక బాహ్యమైనటువంటి ఒక గుర్తు. బహిరంగ సూచన రెండు మనసులు కలిసి ఒకటవటమే వివాహం. రెండు మనసులు కలిసిపోయి హత్తుకుపోయి ఒకటైపోవటమే వివాహము. ఈ అంశాన్ని మానసిక శాస్త్ర పరిశోధన దృష్టితో చూడాలి. మానసిక శాస్త్ర పరిశోధన దృష్టిలో చూస్తే ఇదంతా కూడా మనకి అర్థమవుతుంది. పెళ్ళంటే ఆషామాషి కాదు, ఏదో తంతు కాదు. కాబట్టి జీవితాంతం సృష్టికి మరి మూల కారణమైనటువంటి ఈ వివాహ బంధాన్ని మనం జీవితాంతం కూడా పోషించుకోగలగటం, విడిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా పిల్లల కోసం చూడండి. మరి ఎవరి జీవితాన్ని ఎవరో నాశనం చేయకూడదు, ఎవరి జీవితాన్ని ఎవరు పాడు చేయకూడదు. జీవితాన్ని అడ్డుకునే ఎవరికి లేదు. నీకు కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ప్రభు చెంతకెళ్ళు, ప్రార్థన చేసుకో. అంతేగాని నువ్వు ఆత్మహత్య చేసుకుంటాం కానీ విరోధం. అది మొన్న చూడండి, భర్త ఎక్కడో దుబాయ్లోనూ ఎక్కడో పాలనలో ఉన్నాడు, భార్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, ఒంటరితనాన్ని భరించలేకపోతుంది, ఆఫీసులో వేధింపులు భరించలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. తినటానికి ఉండటానికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. పిల్లలు కూడా మంచి చదువు చదువుతున్నారు, చక్కని పిల్లలు. మరి ఈ పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్ళిపోయి ట్రైన్ కింద ముగ్గురు చనిపోతారు. అది ఎంత తప్పండి? అది పిల్లల మీద నీకు అధికారం ఏముంది? పిల్లల్ని ఎందుకు చంపాలి? నువ్వు బాధ భరించలేకపోతున్నావు ఒంటరిగా. పెద్దలకి చెప్పుకో, లేకపోతే ఇంకేదన్నా ప్రయత్నం చేసుకో, దేవుడికి చెప్పుకో. అలా ఒంటరిగా ఉండేవాళ్ళందరూ ఇక్కడ చచ్చిపోవటమేనా? మరి దైవ సేవకులు ఏం చెప్పుకోవాలండి అలాంటప్పుడు? ఒంటరిగా పెళ్లిళ్ళు చేసుకోకుండా భార్య భర్త పిల్లల్ని వదిలేసి ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చనిపోతున్నారా? నా నిమిత్తము పిల్లలను కూడా వదిలి వచ్చేవాడు ధన్యుడు అన్నారు. ఆ పిల్లలు బ్రతుకుంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు ఎవడో ఒకటి తీసుకెళ్ళి మరి ఆదరించి వాళ్ళని భవిష్యత్తును కాపాడేవాడు. వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి ట్రైన్ కింద పెట్టేశాం, చంపేశాం. ఇది చాలా తప్పు. ఆత్మహత్య మహా నేరం. దేవుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకు, ఇదిగో నీకు ఈ పని ఇస్తున్నాను, దీన్ని పూర్తి చేయమంటే నాకు వద్దు, నేను సగం రోజులకే చచ్చిపోతానని దేవుడికి వ్యతిరేకంగా చేయటం కదా అది ఆత్మహత్య అనేది. ప్రభువుకి వ్యతిరేకంగా తిరగటం కదా, భగవంతునికి వ్యతిరేకంగా తిరగటం కదా. అది ఎవరైనా, ఏ దేవుడైనా నన్ను నమ్ముతున్నావు, ఒక దైవాన్ని నమ్ముకున్నావు కాబట్టి ఆ దైవం ఇలా చేయమని చెప్పడే. బ్రతకాలి, జీవించాలి, స్వేచ్ఛ కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. భర్త ఏడల భార్య, భార్య ఏడల భర్త, భర్త కూడా నా భార్య బిడ్డలు ఇక్కడ ఉండాలి, ఈ డబ్బు సంపాదించి నేనేం చేసుకుంటాను, వాడితో సుఖంగా ఉండాలి కదా అని ఆయన అనుకోవాలి. ఉంది ఇక్కడ, లేకం కాదు, అన్నీ ఉండేవి తింటానికి. సంపాదించి ఏమైనా కట్టుకుపోతామా? కట్టుకుపోమని చెప్పేసి ఎంతో మందిని చూసి, పోతున్న వాళ్ళని చూసి మనం పాఠం నేర్చుకోవాలి. సంతోషంగా బ్రతకాలి, ఒకరిని బ్రతికించాలి, ఒకరిని సహాయం చేయాలి. ఇది మరి మానవ జీవితం, ప్రభు కోరుకునే జీవితం. కాబట్టి ఈ వివాహ బంధం అనేది చాలా గొప్పదండి. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ దండలు అర్పించుకోవటం అంటే ఏంటి? ఒకరి హృదయాన్ని ఒకరు సమర్పించుకోవటం, గౌరవించుకోవటం. దండలు ఎప్పుడు వేస్తారు? పెండ్లికి వేసుకుంటారు. మరి గౌరవార్థం, మరి గౌరవించుకుంటా వేసుకుంటారు. ఆఖరిగా చనిపోయినప్పుడు
ఆ బాడీని కూడా గౌరవించడానికి దండేస్తారు. వీటన్నిటికంటే ముందు భగవంతుడికి ప్రతిరోజు పూలాభిషేకం చేస్తారు, దండలేస్తారు. సృష్టిలో వచ్చినటువంటి ఆకులు అలములు పూలతో పూజిస్తారు, పండ్లతో పూజిస్తారు. వీటన్నిటికంటే స్తుతి యాగం చేస్తారు. స్తుతి 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 స్తోత్రాలు స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి స్తుతి యాగం చేస్తారు. ఇవి చేయవలసినవి, కావలసినవి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి చాలా ఉంది, మిగతాది తర్వాత పాఠంలో చెప్తాను. మీ అందరికీ నా వందనాలు.